అసలు అలోపతి సిమ్టమ్ అడ్రస్ చేస్తుంది, రూట్ కాజ్ని అడ్రస్ చేయదు. సెల్ హెల్త్ క్లినిక్ మాత్రమే రూట్ కాజ్ని అడ్రస్ చేస్తుంది. ఓకే. అదేది మేము గొప్ప అని కాదు, ఎప్పటి నుంచో ఉన్న విధానాన్నే మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం. విరోచనాలు అవుతున్నాయి అంటే పెరుగులో మెంతులు వేసుకుని తినమనేవారు పెద్దలు. ఇప్పుడు దాన్ని మనం ఫెనుగ్రీక్ అంటున్నాం. ఇంకా పాలిష్డ్గా మీలాంటి వాళ్ళు గిమి వన్ ఫెను అంటారు. విధానం పాతదే, వాటినే మళ్ళీ తీసుకొచ్చి మీకు గుర్తు చేస్తున్నాం. పేగులు శుభ్రం చేసుకోవడం, గట్ హెల్త్ అంటే కొత్త పదం కాదు. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, నోటి దగ్గర నుంచి anus దాకా పూర్వకాలం అంతా ఇదే పద్ధతులు అదే ఫాలో ఉండేది. అవుతుంది. ఇప్పుడు గట్ హెల్తీగా లేదు. ఒకప్పుడు మనం కష్టపడి పనిచేసేవారు, అందరూ శ్రమించేవారు, ఎండలో ఉండేవారు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండేది కాదు, మోషన్ ప్రాబ్లం ఉండేది కాదు. పొద్దున్న లెగవగానే ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ దిల్ గో టు ద మోషన్. ఇప్పట్లో బయటికి వెళ్ళేవారు, ఇప్పుడు మన బెడ్రూమ్లోకే బాత్రూమ్ వచ్చేసింది. అయినా కానీ మనకి వెళ్ళి మోషన్ అవ్వదు, వెళ్ళి కూర్చుంటాం, గంటలు గంటలు కూర్చుంటారు, పేపర్ పట్టుకున్నా సెల్ ఫోన్ పట్టుకున్నాం. ఆ స్థితికి వచ్చింది ఎందుకు? మన ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు. వీటిని అడ్రస్ చేయడానికే, ఈ అవేర్నెస్ కల్పించడానికే సెల్ హెల్త్ ఉంది. మీరు తినే జంక్ ఫుడ్ వల్లనే మీ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మిడ్ నైట్ బిర్యానీలు, 2 PM బిర్యానీలు తినటం వల్లనే జబ్బులు వస్తున్నాయి.